హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అచ్చిరాజు. ఈ వీడియోలో మనం సెలెక్ట్ అయిన చెక్ బాక్స్కి మళ్ళీ డేటాని ఎలా రీబైండ్ చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం సబ్మిట్ బటన్ ఒకటి తీసుకుందాము. సెలెక్ట్ చేసిన చెక్ బాక్స్ వాల్యూస్ని మనం ఇక్కడ బైండ్ చేసి మళ్ళీ రీబైండ్ చేద్దాము. ఒక క్లిక్ ఈవెంట్ తీసుకుంటున్నాను. సబ్మిట్ డేటా అని పెడుతున్నా. నేను ఇది టీఎస్ సైడ్ మనం ఇంప్లిమెంట్ చేద్దాము. ఈ సబ్మిట్ డేటాలో మనం కంపేర్ చేద్దాం ఐటమ్స్. నేను ఇంకొక అరే తీసుకుంటున్నాను, సెలెక్టెడ్ ఐటమ్స్ అని. ఇక్కడ సబ్మిట్ డేటాలో మనం ఇక్కడ ఆన్ చేంజ్లో ఆల్రెడీ ఐడి స్టోర్ చేస్తున్నాము. దిస్ డాట్ ఐటెంలో మనం ఇక్కడ మ్యాచ్డ్ ఐటమ్ అని ఒకటి తీసుకున్నాము. ఇక్కడ మనం దిస్ డాట్ ఈఎంపీ లిస్ట్ అంటే ఇది. ఈ ఎంపీ లిస్ట్ నుంచి మనం ఫిల్టర్ చేద్దాం డేటాని. ఎక్స్ డాట్ ఐడి డాట్ ఇంక్లూడ్స్, మనం దిస్ డాట్ ఐటెంలో సెలెక్ట్ చేసిన ఐడీస్ ఉన్నది. ఒకసారి ఫిల్టర్ చేద్దాము, వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఓకే, ఒకసారి డీబగ్ చేద్దాం కోడ్. సబ్మిట్ చేశాను. ఎంప్లాయీ లిస్ట్లో నాకు టోటల్గా 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దిస్ డాట్ ఐటెంలో సెలెక్టెడ్ అయిన ఐడీస్ ఉన్నాయి. ఇప్పుడు రెండింటిని ఫిల్టర్ చేసి టోటల్ మ్యాచ్ అయిన ఆబ్జెక్ట్స్ని బయటికి తీసుకొద్దాము. ఇక్కడ ఎర్రర్ వస్తుంది నాకు. ఎక్స్ డాట్ ఐడి ఇంక్లూడ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని వస్తుంది. ఇక్కడ మనం ఎక్స్ డాట్ ఐడి ఇంక్లూడ్ కాకుండా దీన్ని రీప్లేస్ చేద్దాము. ఇక్కడ దిస్ డాట్ ఐడి ఇంక్లూడ్స్ అని రాసి ఇక్కడ మనం ఎక్స్ డాట్ ఐడి రాద్దాము. ఎందుకంటే ఎక్స్ డాట్ ఐడి అనేది సింగిల్ వాల్యూ ఉంటుంది, దిస్ డాట్ ఐటెంలో మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఇలా టెస్ట్ చేద్దాము. ఇక్కడ నేను 2 సెలెక్ట్ చేశాను, సబ్మిట్ కొట్టాను. ఎంప్లాయీ లిస్ట్లో 3 ఆబ్జెక్టులు ఉన్నాయి. దిస్ డాట్ ఐటెంలో 2 ఐడీస్ ఉన్నాయి. ఈ ఎక్స్ డాట్ ఐడి ఒకవేళ ఉంటే మనకి మ్యాచ్ ఐటమ్స్ రిటర్న్ అవుతాయి. మ్యాచ్ ఐటమ్స్ రిటర్న్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ దిస్ డాట్ ఐటెంలో మనకి ఐడీస్ అనేవి స్ట్రింగ్ లాగా స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ డాట్ ఐడి అనేది ఏమైందంటే ఇక్కడ ఇంటీజర్ వాల్యూ నెంబర్ లాగా ఉంది. సో ఇక్కడ ఇంక్లూడ్ అనేది మ్యాచ్ చేసుకోవట్లేదు. అందుకని మనం ఇక్కడ ఎక్స్ డాట్ ఐటీని టు స్ట్రింగ్ అని కన్వర్ట్ చేద్దాము. ఒకసారి చెక్ చేద్దాము. సబ్మిట్ చేశాను. ఓకే, మ్యాచ్డ్ ఆబ్జెక్ట్స్ వచ్చినవి. నేను రాజు సతీష్ సెలెక్ట్ చేశాను. ఈ 2 గెట్ అయినవి. ఇక్కడ నేను రాసిన కండిషన్ మళ్ళీ నేను డీబగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇండెక్స్ ఆఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఇంక్లూడ్ ఎలా వర్క్ అవుతుంది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఫైనల్గా. ఇప్పుడు మ్యాచ్డ్ ఐటమ్స్ నుంచి మనము నేము ఐడి ఎలా గెట్ చేయాలో ఒకసారి చూద్దాము. నేను ఇక్కడ లెట్ ఐడీస్ అని తీసుకుంటున్నాను. మ్యాచ్డ్ ఐటమ్స్ డాట్ మ్యాప్ ఎక్స్ డాట్ ఐడి డాట్ జాయిన్
అంటే నేను 2 ఐటమ్స్ సెలెక్ట్ చేస్తే 2 ఐటమ్స్ ఐడీస్ కామా సెపరేటెడ్తో ఐడీస్లోకి వస్తాయి, అలాగే నేమ్స్ కూడా. ఇప్పుడు ఈ 2 వచ్చిన ఐడీస్ నేమ్స్ ఒక ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తాను నేను. లెట్ ఓబీజే అనే ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఐడి ప్లేస్లో ఐడీస్ పెడుతున్నా, అలాగే నేమ్ ప్లేస్లో ఈ నేమ్స్ అనేవి పెట్టి ఈ ఆబ్జెక్ట్ని నేను కొత్తగా తీసుకున్న ఎరే ఐటమ్స్లోకి, సెలెక్టెడ్ ఐటమ్స్లోకి పుష్ చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి డీబగ్ చేద్దాము. నేను రాజు సింగిల్ ఐటమ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాను. మ్యాచ్డ్ ఐటమ్ నేను సెలెక్ట్ చేసిన ఐటమ్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. దీంట్లోంచి ఐడీస్ తీసుకున్నాను, సెలెక్ట్ అయిన నేమ్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేసి సెలెక్టెడ్ ఐటమ్స్లోకి పుష్ చేస్తున్నాను. ఈసారి 2 సెలెక్ట్ చేద్దాము. మ్యాచ్డ్ ఐటమ్స్ 2 వచ్చినాయి. ఇక్కడ చూడండి, నేను సెలెక్ట్ చేసిన ఐడీస్ కామా సెపరేటెడ్తో ఉన్నాయి, అలాగే నేమ్స్ కూడా కామా సెపరేట్తో ఉన్నాయి. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేస్తున్నా, ఫైనల్గా సెలెక్టెడ్ ఐటమ్స్లోకి పుష్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, మనం డిస్ప్లే చేయవలసింది నేమ్స్, మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు నాకు ఐడీస్ కావాలి కాబట్టి నేను ఇలాగ రెండర్ చేస్తున్నాను, ఇలా తీసుకుంటున్నాను. మనం HTML సైడ్ ఒక డివ్ తీసుకుని రెండర్ చేద్దాము. ఫర్ లెట్ ఐటమ్ ఆఫ్ సెలెక్టెడ్ ఐటమ్స్. మనం ఇక్కడ డిస్ప్లే పర్పస్ నేమ్ని బైండ్ చేస్తున్నాము ఈ ఐటెంకి, అందుకని ఇక్కడ నేమ్ చూపించవలసి వస్తుంది. ఇక్కడ నేను ఎడిట్ ఫంక్షనాలిటీ రాస్తున్నాను. ఎడిట్ డేటా, నేను ఎడిట్ డేటాని TS సైడ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఒకసారి రెండర్ చేసి చూద్దాము అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది. రాజు సతీష్ సెలెక్ట్ చేశాను, సబ్మిట్ కొట్టాను. ఓకే, నేను సబ్మిట్ చేసినప్పుడు ఇవి క్లియర్ అవ్వాలి, అవి ఎలాగో ఒకసారి చూద్దాము. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత నేను this.getEmployee లిస్ట్ అనే ఈ లిస్ట్ని మళ్ళీ రీరెండర్ చేస్తున్నాను. ఇది మళ్ళీ నేను గెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ లూప్ మళ్ళీ రీరెండర్ అవుతుంది కాబట్టి చెక్ చేసినవన్నీ రీఫ్రెష్ అవుతాయి. అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఆన్ చేంజ్లో చేసిన ఐటమ్స్, ఇవి కూడా క్లియర్ చేసేద్దాము. ఒక్కసారి అవుట్పుట్ చూద్దాము. ఓకే, నెక్స్ట్ గోపి సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాను పైన. ఈసారి 3 సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాను. ఇప్పుడు నేను ఎడిట్ క్లిక్ చేసినప్పుడు డిజైన్ ఒకసారి చూద్దాము. ఎడిట్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ రీబైండ్ ఎలా చేయాలో కూడా చూద్దాము. నేను 2 TDలు తీసుకుంటున్నాను ఇక్కడ. ఈక్వల్ టు 150. ఒకసారి నేను ఎడిట్ చేసినప్పుడు ఇవి రీబైండ్ ఎలా చేయాలో చూద్దాము. ఎడిట్ ఫంక్షనాలిటీలో ఇక్కడ ఎడిట్ డేటా అనే ఫంక్షన్ ఉంది కదా, నేను ఇక్కడ ఐటమ్ని పాస్ చేయాలి. ఎడిట్ డేటా ఫంక్షన్కి నేను ఐటమ్ని పాస్ చేస్తున్నాను. ఇక్కడ నేను గెట్ చేసుకుంటాను.
అంటే ఇక్కడ ఐటెంలో మనకి ఏమున్నాయి, సెలెక్ట్ చేసిన ఐడీస్ ఉన్నాయి కాబట్టి వాటిని రీబైండ్ ఎలా చేయాలో చూద్దాము. నాకు ఇక్కడ మనం టోటల్గా ఉన్న ఎరే ఏంటి, దిస్ డాట్ ఎంప్లాయీ లిస్ట్ ఎరే. ఐడి ఇక్కడ సేమ్ లాజిక్కి మళ్ళీ ఇంప్లిమెంట్ చేద్దాము. మ్యాచ్ అయిన కండిషన్స్ని బట్టి లాజిక్ రాద్దాము. నాకు ఇక్కడ ఐటెంలో సెలెక్ట్ అయిన ఐడీస్ ఉన్నాయి. ఒకసారి డేటా ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. ఎడిట్ క్లిక్ చేసినప్పుడు దాన్ని బట్టి ఇక్కడ లాజిక్ పెర్ఫామ్ చేద్దాము. సబ్మిట్ చేశాను. నేను ఎడిట్ క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఐడిలోకి 1, 2 దొరుకుతున్నాయి. దీన్ని బట్టి లాజిక్ రాద్దాము. ఐటమ్ డాట్ ఐడి includes x డాట్ ఐడి. అంటే నేను సెలెక్ట్ చేసిన ఇవి ఐటెం డాట్ ఐడిలో ఉన్నాయి. ఒకవేళ ఈ ఐడీస్లో ఇక్కడ నేను మ్యాప్ చేసిన ఐటమ్ గిన ఉంటే, ఒకవేళ నేను కండిషనల్ ఆపరేటర్ రాస్తున్నాను ఇక్కడ. ఇది స్ప్రెడ్ ఆపరేటర్. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా మనము సెలెక్టెడ్ ఒకవేళ ఉంటే నేను దాన్ని ట్రూ చేస్తాను, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ దాన్ని వదిలేస్తున్నాను ఆబ్జెక్ట్ని. ఇది నేను మళ్ళీ డీబగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒకసారి అవుట్పుట్ చూద్దాము ఎలా ఉందో. నేను రాజు సతీష్ సెలెక్ట్ చేశాను, సబ్మిట్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఎడిట్ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు నాకు సెలెక్టెడ్ అయిన ఐడీస్. ఎంప్లాయీ లిస్ట్లో టోటల్ ఆబ్జెక్ట్స్ ఉన్నవి. ఫైనల్గా చూడండి, నేను ఫస్ట్ 2 సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ సెలెక్టెడ్ ట్రూ అనే ఆబ్జెక్ట్ అసైన్ అయింది. ఇది ఎలాగ అసైన్ అయింది అంటే స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా. ఫస్ట్ నేను ఇటరేట్ చేస్తున్నాను. ఇటరేట్ చేసి ఒకవేళ మ్యాచ్ అయితే, ఐడి మ్యాచ్ అయితే దానికి సెలెక్టెడ్ అనే ప్రాపర్టీని సెట్ చేస్తాను అన్నమాట. ఇక్కడ థర్డ్ ఆబ్జెక్ట్కి సెట్ అవ్వలేదు, ఎందుకంటే నేను గోప్ అనేది సెలెక్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ చెక్డ్ అనే ప్రాపర్టీ ఉంటుంది చెక్ బాక్స్కి. చెక్డ్ ఈక్వల్ టు ఈ ఐటెం ఆల్రెడీ ఎంప్లాయీ లిస్ట్ లూప్ తిరుగుతుంది కాబట్టి ఈ ఐటెంలో సెలెక్టెడ్ అనే ప్రాపర్టీని మనం ట్రూ చేసాం కాబట్టి సెలెక్టెడ్ ప్రాపర్టీని దీనికి అసైన్ చేద్దాము. ఒక్కసారి అవుట్పుట్ చూద్దాము. నేను రాజు సతీష్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టాను. ఒకసారి ఎడిట్ క్లిక్ చేస్తాను. ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇక్కడ మనం ఫైనల్గా వచ్చిన సెలెక్ట్ చేసిన డేటాని ఫామ్ గ్రూప్కి అసైన్ చేసి చూద్దాము. ఇది ఐటెం ఎంప్టీ చేయకముందే అసైన్ చేయాలి, అప్పుడే అది సబ్మిట్ ఫామ్ గ్రూప్లో స్టోర్ అయి ఉంటుంది. సబ్మిట్ ఫామ్ డాట్ కంట్రోల్స్ డాట్ సెట్ వాల్యూ. ఒకసారి డీబగ్ చేసి చూద్దాము. సబ్మిట్ క్లిక్ చేశాను. ఒకసారి సబ్మిట్ ఫామ్ కంట్రోల్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఎంప్లాయీ ఐడి వాల్యూ, నేను డీబీకి పంపించుకోవాల్సిన వాల్యూస్ ఇవే. ఈ రెండింటిని ఇలా సెట్ చేసి మనం సబ్మిట్ ఫామ్ అని డీబీకి పంపించుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ కొట్టినప్పుడు మనకి ఇలాగా రీసెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం
టాస్క్ డీబగ్గింగ్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.